నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు ఎనుగుల వెంకటరెడ్డి మన స్టూడియోలో ఉన్నారు సంఖ్యాశాస్త్రంలో మనకున్న సందేహాలను తీర్చడానికి మన ముందున్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం V3 ప్రేక్షకులకు నమస్కారములు రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్రము మనకు మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి మనము మన జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఇలా అనేక విషయాలను అనేక ఎగ్జామ్స్ ఇస్తూ మేము ఈ సంఖ్యాశాస్త్రాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అందుకు మీరు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు కూడా ఇంకా మరికొన్ని విషయాలను మనము ఈ సంఖ్యాశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం సార్ మామూలుగా సంఖ్యాశాస్త్రంలో వ్యాధులను నయం చేసే సంఖ్యలు ఏమైనా ఉన్నాయా సార్ ఉంటాయి మేడం గుడ్ క్వశ్చన్ చూడండి మనకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తూ ఉంటాయి మేడం క్రానిక్ డిసీజెస్ అవి జీవితాంతము కూడా మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయితే ఈ సంఖ్యాశాస్త్రంలో మన శాస్త్రజ్ఞులు కొన్ని సంఖ్యలు ఈ వ్యాధులను గుణపరిచేటువంటి గుణం ఉన్నది అని చెప్పేసి గుర్తించారు మేడం అయితే ఆ సంఖ్యలు ఏంటివి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను 37 సంఖ్య 41 42 45 46 ఈ సంఖ్యలన్నీ కూడా వ్యాధులను నయం చేస్తాయి అంటే ఇప్పుడు చూడండి మేడం మనం ఎవరిదైనా పేరు కరెక్షన్ మనం ఏమనుకున్నాము 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 సంఖ్యాబలాలలో మనం పేరు కరెక్షన్ ఇవ్వాలి నేమ్ కరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం అందులో ఇప్పుడు చూడండి 37 అంటే 1 41 అంటే 5 తర్వాత 42 అంటే 6 45 అంటే 9 46 అంటే 1 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు చూడండి అన్ని సంఖ్యలు వచ్చినాయి ఓకే ఒక 3 7 రాలేదు అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనం ఎవరైనా అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు అంటే ఇక్కడ ఇంకొక విషయం గుర్తించాలి మేడం అంటే కేవలము ఈ సంఖ్యలు పెట్టినంత మాత్రమే ఈ మెడిసిన్ వేసుకోకుండా జబ్బు నయమవుతుందని కాదు ఆ మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట అంటే ఆ మెడిసిన్ కూడా బాగా ప్రేరేపిస్తుంది ఈ సంఖ్యలు అన్నట్టు కొన్ని జబ్బులు ముందుగానే మనకు రాకుండా కూడా నివారించబడతాయి కాబట్టి మనకు ఇక్కడ నేనైతే ఏవైతే సంఖ్యలు తెలియజేశానో ఆ సంఖ్యలు ఆ వ్యక్తులకు పడతాయో లేదో చూసుకొని మనము ఆ సంఖ్యలో కనుక మన యొక్క పేరును కరెక్షన్ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఆ జబ్బుల నుండి మనం బయటపడేదానికి అవకాశం ఉంది మేడం సార్ ఇంకొక సందేహం సార్ ఇప్పుడు మామూలుగా ఒకటో సంఖ్య కానీ రెండో సంఖ్య కానీ వాళ్ళు ఎటువంటి తేదీలలో ఆపరేషన్ చేయించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే మేడం చూడండి మనము కొంతమందికి అనివార్య కారణాల వల్ల శస్త్రచికిత్స అవసరం ఏర్పడుతుంది మేడం అయితే ఆ శస్త్రచికిత్స అవసరం ఏర్పడినప్పుడు కొన్ని తేదీలలో మనము ట్రీట్మెంట్ కనుక అంటే ఆపరేషన్ కనుక వెళ్ళినట్లయితే కొన్నిసార్లు సక్సెస్ అవ్వవు అయితే ఇక్కడ మనం ఏంటంటే వ్యక్తి యొక్క బర్త్ నెంబర్ను బట్టి అంటే జన్మ సంఖ్యను బట్టి ఏ వ్యక్తి ఏ తేదీలలో ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది అనేటువంటి విషయం మన సంఖ్యాశాస్త్రం తెలియజేస్తుంది మేడం అయితే మీరు ఒకటో సంఖ్య రెండవ సంఖ్య వ్యక్తుల గురించి అడిగారు అంటే ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనం అన్ని సంఖ్యల గురించి తెలుసుకుందాం ఈరోజు మాత్రం ఒకటో సంఖ్య రెండవ సంఖ్యలో పుట్టిన వారి ఏ తేదీలలో ఆపరేషన్ చేసుకుంటారనేటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒకటో సంఖ్య అంటే ఏంది 1 10 19 28 తేదీలలో పుట్టిన వారు ఒకటో సంఖ్య వారు అవుతారు 2 11 20 29 తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు రెండో సంఖ్య వాళ్ళు అవుతారు అంటే ఈ 1 సంఖ్య వాళ్ళు ఈ 2 సంఖ్య వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1వ తేదీ కానీ 10వ తేదీ కానీ 19వ తేదీ కానీ 28వ తేదీ కానీ ఈ తేదీలో గనక నేను ఇక్కడ ఏదైతే తేదీలు సూచించానో ఆ తేదీలలో ఆపరేషన్ చేయించుకున్నట్లయితే తప్పకుండా అక్కడ మనము సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సార్ 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి ఏ సంఖ్య బలంతో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి ఓకే మేడం తప్పకుండా ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క తేదీని తీసుకొని మనము ఏ సంఖ్య బలంలో మనం నేమ్ కరెక్షన్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాము ఈరోజు 7, 16, 25 తేదీలలో పుట్టినవారు ఏ సంఖ్యలలో నేమ్ కరెక్షన్ తీసుకుంటే మంచి ఫలితాలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని చూద్దాం
బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 1 ఉన్నటువంటి వ్యక్తులు 1వ సంఖ్య బలంలో కానీ 7వ సంఖ్య బలంలో కానీ నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు 1, 7 సంఖ్య బలాల్లో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 3 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్య బలాలలో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. జన్మ సంఖ్య 7 విధి సంఖ్య 4 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్య బలాలలో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 5 ఉన్నటువంటి వ్యక్తులు 1 సంఖ్య బలంలో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 6 ఉన్నటువంటి వ్యక్తులు 6, 7 సంఖ్య బలాలలో నేమ్ కరెక్షన్ తీసుకోవచ్చు. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 7 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్యలలో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 8 ఉన్నటువంటి వ్యక్తులు 3 సంఖ్య బలాలలో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. బర్త్ నెంబర్ 7 డిస్ నెంబర్ 9 ఉన్నటువంటి వ్యక్తులు 1లో కానీ 3లో కానీ 7లో కానీ 9లో కానీ ఆ సంఖ్యా బలాలలో మంచి సంఖ్యలను చూజ్ చేసుకొని నేమ్ కరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే త్వరగా మనము మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది మేడం. సరే, మనం ప్రతి వారము ఒక ప్రముఖమైన వ్యక్తికి వాళ్ళ సంస్థకు గల సంబంధాన్ని న్యూమరాలజీ ప్రకారం తెలియజేసుకుంటున్నాం. అవును మేడం. ఈ రోజు ఎవరి గురించి తెలియజేస్తాం? ఓకే మేడం, ఈరోజు మనం ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్, ఆ ఫైనాన్స్ ఫౌండర్ అంటే చైర్మన్ ఆర్ త్యాగరాజన్, ఈ సంస్థ ఫౌండర్కి అంటే చైర్మన్ గారికి ఈ సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మేడం. చూడండి, శ్రీరామ్ ఫైనాన్స్ మనము చాల్డియన్ విధానంలో వీటికి విలువలు ఇచ్చేసినట్లయితే మనకు 46 వస్తుంది. 46 అంటే నెంబర్ 1లో ఉంది. మనం అనుకున్నాము 46 కూడా చాలా అద్భుతమైనటువంటి సంఖ్య అని చెప్పేసి చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఈ చైర్మన్ ఫౌండర్ ఆర్ త్యాగరాజన్ వీరికి కూడా మనం చాల్డియన్ విధానంలో మనం విలువలు ఇచ్చినట్లయితే ఇక్కడ 27 వచ్చింది మేడం. 27 మీన్స్ 9. 27 కూడా చాలా మంచి సంఖ్య అని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సంస్థ 1వ నెంబర్లో ఉంది, ఇక్కడ సంస్థ యజమాని 9వ నెంబర్లో ఉన్నాడు. 1కి 9కి విశేషమైనటువంటి సంబంధం ఉంటుంది, విశేషమైనటువంటి అభినాభావ సంబంధం ఉంటుంది, మంచి కంపాటిబిలిటీ. కాబట్టి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ అనేటువంటిది చాలా అభివృద్ధిలో ఉన్నది. దాదాపుగా దీంట్లో సుమారు అప్రాక్సిమేట్లీ 45,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఈ బ్రాంచెస్ చూసినట్లయితే 2800 బ్రాంచెస్ ఉన్నాయి. మనము ఇక్కడ సంస్థకు యజమానికి ఈ విధమైనటువంటి సంబంధం ఉండడం వల్ల ఈ సంస్థ ఇంతగా అభివృద్ధి చెందింది. అంటే మనం ప్రతిసారి కూడా మనం అనేక ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఈ సంఖ్యాశాస్త్రము మానవ జీవితాన్ని ఎంత అద్భుతంగా ప్రభావితం చేస్తుందో మనము తెలుసుకుంటున్నాము. అదే కనుక పాజిటివ్ వైబ్రేషన్ వ్యక్తిలో కనుక లేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఎంత చిన్నాభిన్నం అవుతున్నాడు, ఒక సంస్థ ఎంత దిగజారిపోతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ప్రతిసారి కూడా మనము ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ ఇండస్ట్రియలిస్టులు మీరు ఈ షో చూసిన తర్వాతనైనా మీ యొక్క సంస్థలో ఏవైనా అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో సరైనటువంటి యూనిటీ లేకపోయినా, వారు సరైనటువంటి సరిగా వాళ్ళు ఆఫీస్కి అటెండ్ కాకపోయినా, ఇలాంటి అనేక సమస్యలను మనము ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా వాటన్నింటినీ కూడా మనము పరిష్కరించుకోవడానికి చక్కటి మార్గం ఇది. కాబట్టి మీరందరూ కూడా చక్కటి వేదిక, మీరందరూ మీలో ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సార్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక ప్రముఖ వ్యక్తిపై సంఖ్యాశాస్త్ర ప్రభావాన్ని తెలియజేయండి. ఓకే మేడం, తప్పకుండా తెలియజేస్తాను. ఈరోజు మనము బిల్ హరీష్, ఇతని గురించి మనం ఈరోజు తెలియజేస్తున్నాము. ఈ బిల్ హరీష్ గారు మనకు ఈయన టీచర్, స్పీకర్, ఆథర్, మ్యూజిషియన్, కంపోజర్, థెరపిస్ట్. ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా ఇన్ని రంగాలలో అభివృద్ధి చెందాడంటే చాలా గొప్ప విషయం. మరి ఎందుకు ఇతను ఇన్ని రంగాలలో అభివృద్ధి చెందాడు అంటే ఇతని పైన సంఖ్యాశాస్త్రం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించింది అనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం మేడం. ఈ బిల్ హరీష్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకున్నట్లయితే 28/10/1916. దీని ప్రకారం చూస్తే ఇతని యొక్క బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 1, 1/1 కాంబినేషన్లో ఉన్నాడు. అయితే మరి ఈ 1/1 కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇతని యొక్క
పేరు ఏ సంఖ్యాబలాల్లో ఉండొచ్చు అంటే ఇతని యొక్క పేరు 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ సంఖ్యాబలాల్లో ఉండొచ్చు. అయితే ఇక్కడ చూడండి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటంటే కొంతమందిని చూసి ఆయన ఏం అంత అభివృద్ధి చెందాడు, ఆయన ఏం సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈయన కొన్ని సహజంగా మనం పెట్టుకున్నప్పుడే ఆ సంఖ్య కుదురుతుందన్నమాట. ఆ సంఖ్య కుదిరినప్పుడు ఆటోమేటిక్గా అది బై బర్త్ నుంచే దాని యొక్క ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే కాబట్టి ఇక్కడ మనము ఈ బిల్ హరీష్ గారికి మనము చోల్డియన్ విధానంలో విలువలు కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ 23 రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అన్నాం, గొప్ప సంఖ్య అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది అంతర్జాతీయ కీర్తినిస్తుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తుంది, అనేక రకాలైనటువంటి మంచి క్యారెక్టర్స్ను కలిగినటువంటి సంఖ్య ఇది. అంటే ఇది 5లో ఉంది. అంటే మనం ఇక్కడ బిల్ హరీష్ గారికి 5 సంఖ్య పడుతుందని చెప్పేసి అనుకున్నాము. అందులో ఈ 23 అనేటువంటి సంఖ్య చాలా గొప్ప సంఖ్య అని చెప్పేసి మనం అనుకున్నాము. చూడండి ఈ సంఖ్య ప్రభావం వల్ల అతను ఇన్ని రకాల రంగాలలో గొప్పగా రాణించాడు. అతను రాసినటువంటి బుక్లలో 3 షూట్స్ ఆఫ్ ది మైండ్ అనేటువంటి బుక్ దాదాపుగా 1 మిలియన్ పీపుల్ చదివారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక 10 లక్షల మంది అతను రాసినటువంటి బుక్ను చదివారంటే అది ఎంత గొప్పగా రాశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా వర్క్షాప్ లీడరు, మంచి బిజినెస్ మ్యాన్, ఇన్ని రంగాలలో ఆయన అభివృద్ధి చెందాడంటే ఇక్కడ సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావము ఎంత అద్భుతంగా అతని పైన చూపించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా మనం ఏమంటున్నామంటే ఏ వ్యక్తి అయినా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూడాలంటే ఆ వ్యక్తి పుట్టినటువంటి తేదీ ప్రకారము ఆ వ్యక్తి యొక్క పేరులో ఆ సంఖ్యాబలాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనము ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఏ విధమైనటువంటి సంఖ్యలు తన పేరులో ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే మేము మా యొక్క పొజిషన్ బాగానే ఉంది, మేము న్యూమరాలజిస్ట్ని కలాల్సినటువంటి పని లేదనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే ఇప్పుడు పొజిషన్ ఉండొచ్చు, ఇంకా మనము రానున్న రోజులలో కొన్ని సంఖ్యలు ఏం చేస్తాయంటే మంచి గ్రోత్ని ఇచ్చేస్తాయి. ఆ అభివృద్ధి అనేటువంటిది రానున్న రోజుల్లో కుంటుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి సంఖ్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఒకసారి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి మనము పూర్తి స్థాయిలో మన యొక్క పేరును ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనము ఒకసారి పరిశీలింపజేసుకుంటే ఆ విధమైనటువంటి రానున్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి మనకు నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇప్పటి నుండే మీరు త్వరపడండి. మనకు సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ గడిచినటువంటి సమయాన్ని మనం తీసుకురాలేము. ఇంకా కలుస్తాంలే అనేటువంటి ధోరణిలో ఉండకండి, అలా పోస్ట్ పోన్ చేయకండి. ఇమీడియట్గా మీరు మమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే మీకు చక్కటి పరిష్కారము మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము. సార్ మనం ప్రతి సోమవారం వాట్సాప్ ద్వారా ఓ నంబర్ని సెలెక్ట్ చేసి లక్కీ డిప్ ద్వారా తీస్తాం. అవును మేడం. ఈసారి హైదరాబాద్ నుంచి నాగ వెంకట సాయి సెలెక్ట్ అయ్యారు. నాగ వెంకట సాయి కంగ్రాట్స్, మీరు లక్కీ డిప్ ద్వారా ఎన్నికయ్యారు. మీరు భవిష్యత్తులో పేరు మార్చుకుంటే ఎలా ఉంటుంది, మార్చుకోకపోతే ఎలా ఉంటుంది దాని గురించి సవివరంగా సార్ వివరిస్తారు. ఓకే మేడం. నాగ వెంకట సాయి హైదరాబాద్ నుండి మనకు ప్రతి సోమవారము మన వాట్సాప్కి కొంతమంది ఎన్రోల్ చేసుకుంటారు మేడం, వాళ్ళ డీటెయిల్స్ అంతే కదా. అయితే దాంట్లో నుంచి మనం ఒకరిని చూజ్ చేస్తున్నాము. ఈరోజు మనకు నాగ వెంకట సాయి గారు సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ నాగ వెంకట సాయి గారి యొక్క జీవితము ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కరెక్షన్ చేయకముందు అతనిలో ఏమైనా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా, అంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్కు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే కరెక్షన్ ఇద్దాం మేడం. కరెక్షన్తో పాటుగా అనేక విషయాలను కూడా అతనికి గైడ్ చేయడం జరుగుతుంది. అయితే నాగ వెంకట సాయి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 14/1/1993గా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అతని యొక్క బర్త్ నెంబర్ 5, డిసిషన్ నెంబర్ వచ్చేసి 1. దీని ప్రకారం చూసినట్లయితే 1, 5 సంఖ్యాబలాల్లో అతని యొక్క పేరు ఉండవచ్చు. ఓకేనా మేడం. కాబట్టి దాని ప్రకారం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నాగ వెంకట సాయి మరి ఇప్పుడు కరెక్షన్ ఇయ్యకముందు ఏ సంఖ్యలో ఉన్నాడు, ఇతనికి చార్లియన్ విధానంలో మన విలువలు కనుక ఇచ్చినట్లయితే 38 సంఖ్యలో ఉన్నాడు. 38 అంటే 2. మనం అదే చెప్పుకుంటున్నాం మేడం. మనము ఏమంటున్నామంటే ప్రతి వారి యొక్క పేరును కూడా 1లో కానీ 3లో కానీ 5లో కానీ 6లో కానీ 7లో కానీ 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి లేదా నేమ్ కరెక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. 2లో 4లో తర్వాత 8లో మనము సంఖ్యలు సరైనటువంటి సంఖ్యలు లేవు కాబట్టి అందులో కనుక మనం నేమ్ కరెక్షన్ తీసుకున్నట్లయితే ఫలితం ఏముండదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అయితే దీని ప్రకారం చూస్తే ఈ నాగ వెంకట సాయి 2 సంఖ్య బలంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఈ సంఖ్య అంతగా రాణింపు ఇవ్వదు.
కాబట్టి మరి ఇతను మరి ఏ సంఖ్యలో ఉంటే ఇప్పుడు మంచి సంఖ్యలో ఎందులో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చూస్తున్నాము. అయితే 1 కానీ 5 కానీ అనుకున్నాము. మనం ఇతని కరెక్షన్ ఇద్దాం మేడం. ఇప్పుడు అయితే కరెక్షన్ ఏమని మీ పేరును చేంజ్ చేస్తున్నామంటే మీ పేరులో ఉన్నటువంటి నాగాను డిలీట్ చేసాము. చేసేసి ఏం చేసామంటే వెంకట సాయిగా మీ యొక్క నేమ్ కరెక్షన్ చేయడం జరిగింది. మరి వెంకట సాయి యొక్క పేరులో ఏ విధమైనటువంటి లెటర్స్ ఉన్నాయో చూద్దాం. VENKATASSAI. మరొకసారి చెప్తున్నాను, VENKATASSAI నాగ వెంకట సాయి. ఇందులో ఒక ఎస్ అడిషనల్గా యాడ్ చేసాము. ఇక్కడ వెంకట్ ఉన్నదాన్ని వెంకట సాయిగా తీసుకొచ్చాము. ఈ నాగ వెంకట సాయి మీరు వెంకట సాయిగా మారారు. ఇది మీకు చాలా అద్భుతంగా కుదిరింది. 2 సిస్టమ్స్లో, ఇక్కడ చాల్డియన్లో పైథాగరస్ సిస్టంలో రెండింటిలో కూడా మీకు సేమ్ నెంబర్ కుదరడం జరిగింది. ఇలా కుదిరినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ 32 సంఖ్యలో ఉన్నటువంటి మీ పేరును మీరు 5వ తారీఖు కానీ లేదా 14వ తారీఖు కానీ లేదా 23వ తారీఖు ఏదో ఒక డేట్ చూసుకొని మీరు ఈ పేరును ఒక రూల్డ్ నోట్బుక్ పైన ప్రతిరోజు 32 సార్లు 32 రోజులు కనుక రాసినట్లయితే ఒక కోర్స్ పూర్తవుతుంది. ఒక కోర్స్ పూర్తి కాగానే 2 to 5 డేస్ బ్రేక్ ఇచ్చేసి రిపీట్ కోర్సు, 2వ కోర్సు ఆ మాదిరిగా మీరు మినిమం 5 కోర్సెస్ చేయండి. మినిమం 5 కోర్సెస్ చేసినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం రాకపోయినా మంచి ఉద్యోగంలోకి వెళ్ళడము, ఉద్యోగం కనుక ఉన్నట్లయితే ప్రమోషన్స్ రావడము, మ్యారేజ్ కనుక కాకపోయినట్లయితే మ్యారేజ్ కావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలలో మీరు మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ మార్చబడినటువంటి స్పెల్లింగ్ను మీరు మీ యొక్క మెయిన్ డోర్ పై డిస్ప్లే చేయండి. కారు ఉంటే కారు పైన డిస్ప్లే చేయండి. కారు ఒక బానెట్ పైన కానీ 2 వీలర్ కనుక ఉన్నట్లయితే 2 వీలర్ పైన కూడా డిస్ప్లే చేయండి. మీరు ఒకవేళ ఏదైనా ఆఫీసులో కనుక వర్క్ చేస్తున్నట్లయితే ఆఫీసులో కూడా మీ యొక్క నేమ్ ప్లేట్ పైన ఈ పేరును, మార్చబడినటువంటి పేరును డిస్ప్లే చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు తీసుకుంటారు. మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మార్చబడినటువంటి పేరు పైననే అర్చన చేసుకుంటే మంచిది. సార్, ఇప్పుడు వెంకట సాయి గురించి పేరు మార్చుకున్న తర్వాత అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, అతని లక్కీ కలర్స్ ఏంటి, తను ఇంకేం చేయాలనేది చెప్పండి. ఓకే మేడం, తప్పకుండా. వెంకట సాయి మీ యొక్క పేరును 32 సంఖ్యాబలంలో పెట్టాము. 2 సిస్టమ్స్లో చాలా అద్భుతంగా కుదిరింది. మీరు ఈ పేరుని ఎంత బాగా వాడుకుంటే అంత మంచి ఫలితాలు మీరు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే మీ యొక్క లక్కీ నెంబర్ కనుక చూసినట్లయితే 1, 5 ఇతనికి లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ కనుక తీసుకున్నట్లయితే 1, 5, 10, 14, 19, 23, 28 ఇవి లక్కీ డేట్స్ మేడం. అదే మాదిరిగా అన్లక్కీ నెంబర్స్ తీసుకుంటే ఇతనికి అన్లక్కీ నెంబర్స్ అంటూ లేవు. అన్ని నెంబర్స్ పడతాయి. కానీ ఇక్కడ మనము బాగా అదృష్టం ఇచ్చేటువంటి సంఖ్యలు మాత్రం 1, 5. ఇతనికి ఉన్నటువంటి 1 నుంచి 9 వరకు ఉండబడినటువంటి అన్ని అంకెలు కూడా ఇతనికి అదృష్టాన్ని ఇస్తాయి. కానీ గొప్పగా అదృష్టాన్ని ఇచ్చేవి మాత్రం 1, 5. కాబట్టి అన్లక్కీ నెంబర్స్ లేవు. అన్లక్కీ నెంబర్స్ లేవు కనుక అన్లక్కీ డేట్స్ కూడా ఉండవు అన్నమాట. అదే మాదిరిగా లక్కీ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే గ్రీన్, ఎల్లో, గ్రే, లైట్ బ్లూ, రోజ్, ఆరెంజ్ ఈ కలర్స్ ఇతనికి బాగా పడతాయి. ఈ కలర్స్లో ఉండబడినటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ వాడుకుంటే చాలా మంచిది. అన్లక్కీ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే బ్లాక్ ఇతనికి పడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇతను బ్లాక్ను అంటే బ్లాక్ రంగులో ఉండబడినటువంటి దుస్తులు కానీ వస్తువులు కానీ ఇతడు వాడకుంటే మంచిది. మనం అదే చెప్పాం, బ్లాక్ దుస్తులు కనుక వేయాలనుకుంటే మాలధారణ చేసినప్పుడు మాత్రం వేసుకోవచ్చు, అప్పుడు ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగతా సమయాలలో ఈ బ్లాక్ కలర్ని వాడకూడదు. ఇంకా లక్కీ డేస్ కనుక తీసుకున్నట్లయితే సండే, వెనస్డే, ఆది, బుధవారాలు బాగా అదృష్టాన్ని ఇస్తాయి. అందులో ఎక్కువగా అదృష్టం ఇచ్చేటువంటి డే మాత్రము బుధవారం ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది. ఇంకా ఇతని యొక్క అధిష్టాన దైవం కనుక చూసుకున్నట్లయితే మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి వీరు ఆరాధ్య దైవం అవుతాయి. వీరిని ఎక్కువగా ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్ట వయస్సు కనుక తీసుకున్నట్లయితే 23, 32, 41, 50, 59, 68, 77, 86 సంవత్సరాలు అదృష్టాన్ని ఇస్తాయి. 32 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇతని యొక్క అభివృద్ధి అనేటువంటిది మొదలవుతుంది. ఇతని యొక్క
వృత్తి వ్యాపారాల్లో కనుక వచ్చినట్లయితే ఇతడు విద్యాపరమైన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఆర్ట్స్ గ్రూప్లో కానీ కామర్స్ గ్రూప్లో కానీ విద్యను అభ్యసిస్తే బాగా రాణింపు ఉంటుంది. అయితే ఇతను ఐఎఫ్ఎస్ సిఏ వంటి కోర్సులు కూడా చేయవచ్చు, లేదా సివిల్ సర్వీసెస్లో కానీ లేదా లా సైడ్ కూడా ఇతను వెళితే మంచిది. ఇంకా కమిషన్ ఏజెంట్గా కానీ విద్యా సంస్థలను కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మేడం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంకా మ్యారేజ్ బ్యూరోలు కూడా నడిపించవచ్చు. ఇంకా కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకోవచ్చు. స్టీల్ సంబంధమైనటువంటి బిజినెసెస్ కూడా ఇతడు చేసుకున్నట్లయితే అక్కడ మంచి ఫలితాలు ఉంటాయి. మనం అదే చెప్తున్నాము, బర్త్ నెంబర్ డిస్టినీ నెంబర్ ఏదైతే వృత్తిని సూచిస్తుందో, ఏదైతే ప్రొఫెషన్ సూచిస్తుందో ఆ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నట్లయితే మనకు మన యొక్క ప్రయాణం అనేది చాలా సులభంగా, చాలా సునాయాసంగా అందులో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనం అదే తప్పు పని చేస్తున్నాం. ఏంటంటే మనకి ఏ ప్రైవేట్ సెక్టార్లో మనం రాణిస్తామా, పబ్లిక్ సెక్టార్లో రాణిస్తామా, బిజినెస్లోనైతే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో మనం రాణిస్తాము, ఈ అన్ని విషయాలను మనము ముందుగానే తెలుసుకొని ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి మనం బిజినెస్ను స్టార్ట్ చేస్తున్నాం మేడం. అయితే ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్ ఏంటి చెప్పండి, తక్కువ 3 నుంచి 5,000 ఫీజు తీసుకుంటారు ఒక న్యూమరాలజిస్ట్. ఒక అడ్వర్టైజ్మెంట్ విలువ కూడా కాదు అది. మరి వారిని సంప్రదించి తమకు సంబంధించినటువంటి ఏ బిజినెస్ మేము స్టార్ట్ చేసుకోవచ్చు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందులో వెళ్తే చాలా చక్కటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నష్టపోయినటువంటి పరిస్థితి రాదు కదా. కాబట్టి నేను మనందరికీ అదే చెప్తున్నాం మన షో ద్వారా, ఎవరైనా బిజినెస్ కానీ ఏదైనా సంస్థలు కానీ స్థాపించే ముందు మీరు ఒకసారి ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించండి. ఇక్కడ న్యూమరాలజిస్ట్ని కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి మేడం. 90% న్యూమరాలజిస్టులకు పూర్తి విషయ పరిజ్ఞానం లేదు. కేవలం ఏదో పుస్తకాలు చూసి నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మీరు పొరపాటున అలాంటి వాళ్ళని సంప్రదించకండి. ఆల్రౌండ్గా వాళ్ళకి ఎంత సబ్జెక్టు ఉన్నది అనేటువంటి విషయాన్ని కాస్త లేట్ అయినా ఏం లేకుండా వాళ్ళని వెతికి పట్టుకొని మీరు ఆ న్యూమరాలజిస్ట్ని కనుక అప్రోచ్ అయినట్లయితే మీరు మంచి అభివృద్ధిని చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇతని యొక్క లక్కీ స్టోన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ పచ్చ అంటాం, జాతి పచ్చ అంటాము. ఈ జాతి పచ్చ ఈ స్టోన్ని మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ ఇన్ సిల్వర్ ఆర్ గోల్డ్, అంటే వెండి ఉంగరంలో ధరించవచ్చు లేదా బంగారపు ఉంగరంలో కూడా ధరించవచ్చు. ఇతనికి అదే మాదిరిగా కెంపు కూడా పడుతుంది, మాణిక్యం అంటారు దీన్ని. ఇది మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్, దీన్ని మాత్రము బంగారపు ఉంగరంలో మాత్రమే ధరించాలి. ఇంకా లక్కీ మెటల్ కనుక తీసుకున్నట్లయితే ఇతనికి గోల్డ్ బాగా పడుతుంది. ఇంకా ఇతనికి మనము డైరెక్షన్ తీసుకున్నట్లయితే ఏ దిక్కు ఇతనికి బాగా కలిసి వస్తుంది అని అంటే అతని యొక్క ఆఫీస్ కానీ లేదా హౌస్ ఫేసింగ్ కానీ అతను ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కానీ ఏ ఫేసింగ్ వైపు ఉంటే మంచి ఫలితాలు తీసుకుంటాడంటే నార్త్ వైపు ఉంటే ఇతడు మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే పిస్తా, ఆవు పాలు, నెయ్యి, అత్తి పండ్లు, ఓట్స్, బాదం, బీట్రూట్, ఆకుకూరలు వంటివి తరచుగా తన ఆహార పదార్థాల్లో కనుక చేసుకున్నట్లయితే మనం మంచి ఆరోగ్యంగా తన యొక్క ఆరోగ్యము బాగోగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇతని జీవితంలో ఇతడు ఏ విధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుందంటే నిద్రలేమి, అంటే నిద్ర సరిగా పట్టదు, నరాల బలహీనత ఉంటుంది, పక్షవాతము, అలసట, మెదడు బలహీనత వంటివి ఇతన్ని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఏమన్నాం మేడం, కొన్ని హెల్త్ను బాగు చేసేటువంటి సంఖ్యలు కూడా ఉంటాయి. సరే ఇతనికి 32 సంఖ్య బలంలో పెట్టినాం. ఒకవేళ ఇతను ఇంకా కావాలనుకుంటే 41లో కూడా తీసుకొచ్చు, ఏదైనా డిసీజెస్ నయం చేసుకోవాలని, ఎందుకంటే 41 పడుతుంది ఇతనికి. కాబట్టి అలా మనం దాన్ని సెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఇతను ఏం చేస్తాడంటే ఇంకా ఒక చిన్న రెమెడీ కూడా చెప్తున్నాను తనకు. ఇతను కంటి జబ్బుతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారికి కళ్ళజోళ్ళను పంపిణీ చేయాలి. చూడండి, అది చాలా చిన్న విషయమే కానీ మంచి ఫలితాలు అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి, మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అదేమంటున్నామంటే మనము గొప్పగా సంపాదించి ఇప్పుడు ఈ రోజులలో ఏం చేస్తున్నామంటే బాగా డబ్బు సంపాదించి డబ్బును చూసుకునే విరవేగుతున్నాము. కానీ మనము ఇక్కడ కొంత మనం సంపాదించిన దాంట్లో కొంతనైనా మానవాళికి ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడే తృప్తి ఉంటుంది. అక్కడ మనకు భగవంతుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి తను ఇలాంటి వారికి సహకరించాలి. ఇంకా ఏం చేస్తాడంటే ఈ వెంకట సాయి
నీకు వివాహం గనక కాకపోయినట్లయితే మీరేం చేస్తారంటే ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది మేడం. మాస శివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు తను ఏం చేస్తాడంటే 108 జిల్లేడు పువ్వులను శివుడికి సమర్పించినట్లయితే ఇతను అనతి కాలంలోనే ఇతని వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి చక్కగా మంచి అమ్మాయి భార్యగా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇతను ఈ విధంగా 16 మాస శివరాత్రులు నీవు ఈ విధంగా 108 జిల్లేడు పువ్వులతో శివుణ్ణి అర్చన చేయి బాబు, నీకు తప్పకుండా నీవనుకున్నట్టుగా మంచి భార్య లభించడానికి అవకాశం ఉంటుంది. మేమేవైతే విషయాలు చెప్పామో వెంకట సాయి అవన్నీ కూడా నీవు జాగ్రత్తగా ఫాలో అవుతూ మంచి రిజల్ట్ తీసుకోమని మేము ఇక్కడ నుండి మీకు తెలియజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ వెంకట సాయి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి సార్? ఓకే మేడం, చూడండి నేను రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటిస్తున్నాను మేడం. అయితే ఇక్కడ ఏంటంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మేము ఎప్పుడు పర్యటిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ముందే మాకు వాళ్ళు ముందే తెలుసుకోవాలి. మాకు ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఎప్పుడు ఆ ప్రాంతానికి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఎక్కువగా మన హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. గురు ఆదివారాల్లో దాదాపుగా 90% హైదరాబాద్లో ఉంటున్నాను. కొన్ని సందర్భాల్లో ఈ డేట్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే వారు మన యొక్క టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఏంటంటే అనేక చోట్ల అనేక ప్రాంతాలలో వేరువేరు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ దేశాలలో ఉన్నటువంటి వారు కానీ మమ్మల్ని కలవలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ని మనం వాట్సాప్ కనుక తెలియజేసినట్లయితే మనం ఏం చేస్తామంటే కరెక్షన్ ఇచ్చేసి వారికి కొరియర్ అవకాశం ఉంటే కొరియర్ సర్వీస్ ఇస్తాము, లేదా వాట్సాప్ ద్వారానే పూర్తి డీటెయిల్స్ని మళ్ళీ కరెక్షన్ ఇచ్చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ని వాట్సాప్ ద్వారానే తెలియజేస్తాం. మా ఫీజుని కూడా వాళ్ళు అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేసినట్లయితే ఆ సర్వీస్ని కూడా మనము వాళ్ళకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏంటంటే ఈ న్యూమరాలజీ పైన చెప్తున్నాం మేడం. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే లక్షల మంది న్యూమరాలజిస్టులు అవసరం ఉన్నారు. మన ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ వందలలో 10,000 ఉన్నారు. కాబట్టి ఎంతోమంది న్యూమరాలజిస్టులు అవసరం ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా దీన్ని ప్రొఫెషన్గా తీసుకున్నా లేదా తమకు ఉపయోగించుకోవాలనుకున్నటువంటి వారైనా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము తక్కువ ఫీజు ఛార్జ్ చేస్తూ వారికి ఈ న్యూమరాలజీలో ఉన్నటువంటి ఈ సబ్జెక్టును చాలా సులభంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అది హైదరాబాద్లో ఉన్నటువంటి మన ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ ఆఫీసు ఆటో సాయి నగర్ వనస్థలిపురంలో నవత ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ లేన్లో అన్నపూర్ణ రెసిడెన్సీ పక్క బిల్డింగ్లో ఉండడం జరుగుతుంది. ఎవరైనా మమ్మల్ని కలవాలంటే ముందుగానే మీరు మాకు తెలియజేసి మాకు ఫోన్ చేసేసి మీరు అప్రోచ్ కావడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఏంటంటే మేము ఒక దైవికమైనటువంటి వస్తువును రూపొందించాము. దాన్ని రూపొందించినటువంటి వస్తువు పేరు ఏంటంటే విష్ బాక్స్. దాన్ని సకల కార్యసిద్ధిగా నామకరణం చేయడం జరిగింది. దీనిలో మనము మన కోరికలను బంధించి ప్రతిరోజు 3 to 5 minutes కనుక మనం ఏదైతే కోరికను అందులో బంధించి పెట్టామో దాన్ని రిపీట్గా అనుకుంటే మనకు మ్యాక్సిమం 100 daysలోనే ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి సర్వీస్ను కూడా మీరు వినియోగించుకోండి. మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 8790319464. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9398112350. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ చూశారు కదండి. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏనుగుల వెంకటరెడ్డి చక్కగా వివరించారు.